ప్రజెంట్ అయితే మనం ఈ దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసినాం. చూడొచ్చు నా వెనకాల అనిపిస్తుంది కదా, ఇదే మెట్రో స్టేషన్. ఇంటర్లో చెప్పినా కదా డైనోసార్ గురించి, ఇది యూఎస్ఏ నుండి అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. మనమైతే ఇప్పుడు చూద్దాం దీన్ని మొత్తం పూర్తి డీటెయిల్స్ మరి డిస్ప్లే పైన ఉంటుందా లేదా అనేది. గైస్ చూస్తున్నారు కదా, ఈ ఎక్వేరియం కౌంటర్ వచ్చేసి మనం ఇక్కడనే టికెట్ తీసుకోవాలి. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ బయటకు వచ్చేసినాము. లైట్ వ్యూ జబర్దస్త్ ఉంటుంది. ఇది వచ్చేసి iPhone 16 Pro Max. ప్రజెంట్ రేట్ అయితే. Hey, hi guys, how are you all? My name is Satish and welcome back to our YouTube channel, Yes Style Official. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం దుబాయ్ మాల్. సో ఈ మాల్ వచ్చేసి దుబాయ్లో ద బిగ్గెస్ట్ మాల్ అనుకోవచ్చు. సో ఈ మాల్ November 4, 2008లో అఫీషియల్గా ఓపెన్ చేయబడింది. సో ఈ మాల్ ఎగ్జాక్ట్లీ 12 million స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనము చూడడానికి మంచి మంచి లైక్ ద బిగ్గెస్ట్ ఎక్వేరియం కావచ్చు, స్క్రీన్స్ కావచ్చు, అలాగే 300కు పైగా రీటైల్ స్టోర్స్ కూడా ఉన్నాయి ఇందులో. అలాగే మీరు వినే ఉంటారు కావచ్చు 155 సంవత్సరాల క్రితం డైనోసార్స్ అనేటివి ఉండేవి అని చెప్పేసి. సో ఇప్పుడైతే 90% ఫజిల్ అంటే దాన్ని 90% ఎముకలతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అఫీషియల్గానైతే దీన్ని యూఎస్లో కనుక్కోవడం జరిగింది. సో దానిని పర్మనెంట్గా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడనే ఫిక్స్ చేయబడింది ఇది. అది కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అలాగే కొన్ని అఫీషియల్గా మీకు ఆపిల్ స్టోర్ కావచ్చు, సోనీ, అలాగే సామ్సంగ్, ఈ స్టోర్స్ కూడా ఈ మాల్లో ఉన్నాయి. సో ప్రతిదీ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. అలాగే మీకు దీని ఆనుకొనే బుర్జ్ ఖలీఫా కూడా ఉంటుంది. సో ఆ బుర్జ్ ఖలీఫా కూడా మీకు ఈవినింగ్ టైంలో చూపిస్తా. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఈ ఛానల్కి ఎవరైతే కొత్తగా విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఓకే, లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం ఆ మాల్కి వెళ్ళిపోదాం. సో గైస్ చూస్తుంటారు కదా, ఇప్పుడు మనము జర్నీ చేయబోయే బస్ ఇదే దుబాయ్ ఆర్టీసీ బస్. మనమైతే ఇప్పుడు ఇంటర్నెట్ సిటీ వెళ్దాం. ఇంటర్నెట్ సిటీ నుండి మెట్రోకి ఎక్కి అక్కడ నుంచి మనం దుబాయ్ మాల్కి అయితే వెళ్దాం. ఓకే, లెట్స్ గో గైస్. మనమైతే బస్ ఎక్కేసినాం. ఇది మెట్రో కార్డ్ అన్నమాట. మనం ఇక్కడ ట్యాప్ చేయాలి. ఇక్కడ ట్యాప్ చేస్తే చూడొచ్చు అమౌంట్ వచ్చేసి 17 dirhams ఉంది. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు ఇంటర్నెట్ సిటీకి వచ్చేసినాం. ఇప్పుడైతే పంచౌట్ చేస్తున్నాం. పంచౌట్ అయిపోయింది, 5 dirhams కట్ అయినాయి. సో ఇప్పుడైతే మనము మెట్రో ఎక్కేసి డైరెక్ట్ దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్లో దిగాలి. అక్కడ నుండి డైరెక్ట్ మనకు మాల్లోకి వే ఉంటుంది. గైస్ మెట్రోని అయితే వచ్చేసింది. ఓకే గైస్, ప్రజెంట్ అయితే మనం ఈ దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసినాం. చూడొచ్చు నా వెనకాల అనిపిస్తుంది కదా, ఇదే మెట్రో స్టేషన్. ఇక్కడ ఫోటోలు దిగడానికి మంచి ప్లేస్ అన్నమాట. ఇక్కడ లవ్ సింబల్. అయితే మనం కిందికి వెళ్దాం. ఈ స్టేర్ కేస్ నుంచి కిందికి వెళ్ళి దుబాయ్ మాల్ వే ఉంటుంది. డైరెక్ట్ మాల్ సైడ్ వెళ్దాం. ఇక్కడ నుంచి మనము మెట్రో నుంచి వెళ్తేనేమో డైరెక్ట్ మాల్ లోపలికి వెళ్ళొచ్చు. అలాగే మనము బస్ కానీ ట్యాక్సీ లోపల వస్తే గ్రౌండ్ ఫ్లోర్ అక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళొచ్చు అన్నమాట. బట్ మనమైతే మెట్రో నుంచి వచ్చినాం కాబట్టి మనం డైరెక్ట్ మాల్లోకి ఎంటర్ అయిపోతాం. ఓకే, మనమైతే ఇప్పుడు బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళినాక మన వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే రైట్. సో మనమైతే ట్యాప్ చేసి బయటకు వెళ్ళిపోదాం. మనమైతే ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ఈ ఏరియా మొత్తం చూస్తున్నారు కదా, ఇది మొత్తం పూర్తిగానైతే కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ 15,000 ఏవో కార్ పార్కింగ్ అయితే చేయొచ్చు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి మనము లోపలికి వెళ్ళడానికి డోర్ అన్నమాట. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు మాల్ లోపలికి వచ్చేసినాము. యాక్చువల్లీ ఈ మాల్ మొత్తం మనం విజిట్ చేయాలంటే మ్యాక్సిమం అయితే 2 days or 3 days పడుతుంది. బట్ మనమైతే మనకు స్పెసిఫిక్గా ఏవైతే హై లెవెల్ ఉంటాయో ఆ వాటినే చూసేద్దాము. మొత్తం చూపించాలంటే కష్టం, వీడియో కూడా లెంత్ అవుతుంది. ఫస్ట్ అయితే మనము లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఒక్కొక్కటిగానైతే చూసేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తారు కదా, ఇది వచ్చేసి పులా సింహమా, దీనైతే డిజైన్గా చేసారు. ఇక్కడ వచ్చేసి లేడీకి సంబంధించిన మేకప్ కిట్స్. ఇక్కడ ఈ మాల్లో ఏదైనా కానీ
మరీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మనం బయట తీసుకున్న దానికి ఇక్కడ తీసుకున్న దానికి బాగా డిఫరెంట్ ఉంటుంది. గైస్ ఇప్పుడు నా వెనకాల చూస్తారు కదా, ఇది దుబాయ్ ఐస్ రింక్ అన్నమాట. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ మనము టికెట్ తీసుకోవాలి. ఈ కౌంటర్లో టికెట్ తీసుకొని ఇది వే అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు లోపలికి వెళ్ళాలి. అక్కడ పైన చూస్తారు కదా, అది డిసిప్లే, పూర్తి పెద్ద డిసిప్లే. గైస్ చూసిరు కదా, ఇదన్నమాట. మీకు ఇంకొకటి దుబాయ్లో పోలీస్ వెహికల్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తా. దాని లైటింగ్ కానీ దాని ఆ కారు కానీ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి మీరు లుక్ వేయండి అన్నమాట. దీని లైటింగ్స్ చూడండి ఎంత అఫీషియల్ ఉన్నాయో. మీకు ఇంటర్లో చెప్పినా కదా డైనోసార్ గురించి. ఇది యూఎస్ఏ నుండి అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. మనమైతే ఇప్పుడు చూద్దాం దీన్ని మొత్తం పూర్తి డీటెయిల్స్. మరి డిసిప్లే పైన ఉంటుందా లేదా అనేది తెలియదు. ఒకసారి అయితే మనం వెళ్దాం, చూపిస్తా. ఒకసారి లుక్ చేయండి. ఈ స్కెలిటన్, ఈ బోన్స్ ఉన్నాయి కదా, ఈ బోన్స్ మొత్తం 90% రియల్ బోన్స్. దీన్ని అయితే యూఎస్ఏలో అనుకున్నారు, ఇక్కడికైతే తీసుకొచ్చారు దీన్ని. ఈ మొత్తానికైతే ఇక్కడ పర్మనెంట్గా ఉంటుంది, చూడవచ్చు. దీని పూర్తి డీటెయిల్స్ మొత్తానికైతే ఇక్కడ చూడవచ్చు. డిసిప్లేలా ఇచ్చిరా లేదా అనేది తెలియదు. చూడండి ఇదన్నమాట డైనోసార్ ఒకప్పుడు ఎట్లా ఉండేది అనేది చూడవచ్చు. ఇదే అది. దీని హైట్ చూడండి, మామూలుగా లేదు హైట్. ఓకే, మనమైతే ఇంకా లోపలికి వెళ్దాం. గైస్ మనమైతే ప్రజెంట్ అయితే కాఫీ షాప్ ఏరియాకి అయితే వచ్చేసినాము. ఇది ఒకసారి పై కూడా చూడండి. ఓకే గైస్ చూసిరు కదా, ఇది వచ్చేసి కాఫీ షాప్ ఏరియా. ఇప్పుడు మనము ఎక్వేరియంకి వెళ్దాము. ఓకే గైస్ మనము ఎక్వేరియం కాడికి అయితే వచ్చేసినాము. సో నేనైతే ఇది బయట నుంచి మాత్రమే చూస్తున్నా, ఎందుకంటే దీని టికెట్ రేటు ఎక్స్పెన్సివ్ ఉంది. గైస్ చూస్తున్నారు కదా, ఈ ఎక్వేరియం కౌంటర్ వచ్చేసి మనం ఇక్కడనే టికెట్ తీసుకోవాలి. టికెట్ రేట్ వచ్చేసి నేను మీకు డిస్ప్లే పైన చూపిస్తా, మరీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మనమైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళి ఇటు సైడ్ మనం చూసుకుంటే కొంచెం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫిష్. Girl, I'm watching your booty, cause you make it feel so naughty. Let's go out tonight and party. Whoa, whoa. రకరకాల చేపలు అయితే ఉన్నాయి. ఇంకా మనం ముంగడికి వెళ్దాం, ముంగడికి వెళ్ళి చూద్దాం. అటు సైడ్ కూడా ఉంటుంది. దీనికి మెయిన్ అంటే లోపలికి వెళ్ళడానికి దారి వచ్చేసి అటువైపు ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళి వెళ్ళాలి. కనిపిస్తుంది కదా ఎంత పెద్దగా ఉందో ఎక్వేరియం. ఇంకా మనం అటు సైడ్ వెళ్దాం. ఓకే గైస్ ఇప్పుడైతే అందులో లోపలికి ఎలా ఎంట్రన్స్ ఉంటుంది అనేది మీకు చూపిస్తా. ఎంట్రన్స్ వచ్చేసి ఇటువైపు ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఫస్ట్ టికెట్ ఎంక్వైరీ చేసుకుంటారు, తర్వాత లోపలికి వెళ్ళేస్తారు. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ ఉంటారు. గైస్ కనిపిస్తుంది కదా, ఇందులో నుండి లోపలికి వెళ్ళాలి. ఇందులో నుంచి లోపలికి వెళ్తే అక్కడ తర్వాత పైకి వెళ్ళచ్చు. పైన ఫ్లోర్ ఉంటుంది. ఇది అయితే అండర్ వాటర్ జూ. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ లోపలికి వెళ్ళేవారు ఈ వే నుంచి వస్తారు. అక్కడ చూడొచ్చు మీరు సెక్యూరిటీ.
అక్కడనైతే కన్ఫర్మేషన్ తీసుకుంటారు, అలాగే ఫొటోస్ కూడా తీసుకుంటారు. మీకు ఒకవేళ ఫొటోస్ కావాలనుకుంటే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. డబ్బులు పే చేసి మనం ఫోటో తీసుకోవాలి. ఓకే గైస్, చూసారు కదా ఎక్వేరియం. ఇక్కడ ఈ మాల్లో ప్రతిదీ మీకు చూపించాలని ఉంది, బట్ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి మీకు చూపించలేకపోతున్నా. ఒకవేళ మనం చూపిస్తే మ్యాక్సిమం అయితే ఒక 2 days అయితే పడుతుంది, అంటే ప్రతి ఒక్క షాప్ తిరగాలంటే. బట్ మనకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో వాటిని మాత్రమే ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తా. గైస్, మనం ప్రజెంట్ అయితే వాటర్ ఫాల్ కాడికి వచ్చేసినాము. ఇది వచ్చేసి బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ అన్నట్టు ఈ మాల్లో. ఒకసారి చూడండి. ఇటువైపే కాదు, ఇటు ఫ్రంట్ సైడ్ కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటోలు దిగడానికి మంచి ప్లేస్ అన్నమాట. ఇక్కడ లవ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ మధ్యలో ఉండి ఫొటోస్ దిగుతారు. ఈ 2 వైపులు ఉంది చూడండి, ఇటు రైట్ సైడ్ ఉంది, అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ కూడా ఉంది. సూపర్గా ఉంది కదా. ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఓకే, లెట్స్ గో గైస్. ఇక మనం ఏమైనా షాపులు ఉంటే షాపులు చూసేసి బయలుదేరిపోదాం. టైం కూడా ఓవర్ అయిపోతుంది, 7:33 అవుతుంది. అలాగే మనకు ఇప్పుడు నైట్లో మాత్రం సూపర్ ఉంటుంది బుర్జ్ ఖలీఫా, అది కూడా చూపిస్తాం మీకు. బయటకు వెళ్ళి బయట నుంచి మంచిగా ఉంటుంది వ్యూ. యాక్చువల్లీ అయితే ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మనమైతే బుర్జ్ ఖలీఫా లైటింగ్ అవన్నీ చూపెట్టడానికి అయితే వెళ్దాం అనుకుంటున్నా. నైట్లో బుర్జ్ ఖలీఫా దాని లైటింగ్ కానీ దానికి బయట ఉండే జనాలను కానీ ఒకసారి చూడండి. ఎంత క్రౌడ్ ఉంటుందంటే మామూలుగా ఉండదు. ఒకసారి మీకు చూపిస్తా, ఎందుకంటే బయటకు వెళ్తే ఇక ఆ ఫేస్ అయితే కనిపించకపోవచ్చు, ఎందుకంటే లైటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో మనమైతే బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళి మొత్తం మీకు అక్కడ ఉన్న వ్యూ మొత్తం మీకు చూపిస్తా. ఒకసారి చూడండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు ప్రజెంట్ బయటకు వచ్చేసినాము. నైట్ వ్యూ జబర్దస్త్ ఉంటుంది. దాని హైట్ చూడండి. ఇంకా ఏదైనా ఫెస్టివల్ అదైంది అనుకోండి, మస్తు లైటింగ్తో సూపర్ ఉంటుంది. న్యూ ఇయర్ రోజు అయితే ఇంకా హైలైట్ ఉంటుంది ఇక్కడ. ప్రజెంట్ అయితే మనము బయట నుంచే చూస్తున్నాము. మన ఛానల్ ఎప్పుడైతే మానిటైజ్ అవుతుందో ఆ తర్వాత ఫస్ట్ మనం విజిట్ చేసేది ఇందులోకే. మీకు 120 ఫ్లోర్ నుండి 125 ఫ్లోర్ వరకు అయితే మీకు తీసుకెళ్తా. చూడొచ్చు మీరు. ఇది టోటల్ వచ్చేసి అయితే 163 ఫ్లోర్ ఉంటుంది, 163 ఫ్లోర్స్ ఉంటుంది. అంటే మెయింటెనెన్స్ ఫ్లోర్తో సహా అన్నీ కలుపుకొని 163 ఫ్లోర్లు ఉంటుంది. ఇక్కడ స్టేజ్ని బట్టి రేట్ ఉంటుంది అన్నట్టు. 124 నుండి 125 వరకు అయితే మనకు తగ్గట్టు ఉంటుంది. అంతకు మించి అయితే మనం పెట్టలేము. ఇటు పక్కన చూసుకుంటే ఇవన్నీ మొత్తం రెస్టారెంట్స్ అవే ఉంటాయి. కేఎఫ్సి ఇంకా ఇవి ప్రతి మీకు ఇక మొత్తం ఇక్కడ చూపిస్తా, చూడండి మీకు అర్థమైపోతుంది. గైస్, ఇప్పటిదాకా మాల్లో తిరిగి మంచిగా ఏసీలు ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చేసరికి ఈ ఇమ్యూనిటీ పవర్తోని మామూలుగా లేదు వేడి. మీకు ఇంకొకటి చెప్పాలంటే ఈ చుట్టుపక్కల మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఈమార్ అనేదే కనిపిస్తుంది చూడండి. ఈవెన్ బుర్జ్ ఖలీఫా కూడా ఈమారే మీకు కనిపిస్తుంది కదా, ఎక్కడ చూసినా ఈమార్ అని కనిపిస్తాయి లైటింగ్తోని. ఇదన్నమాట. ఈ స్క్రీన్ ఒకసారి చూడండి, అక్కడ నుండి ఇలా మొత్తం లాస్ట్ వరకు ఉంది. ఇంకా అటు సైడ్ కూడా ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఇది ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది పెద్ద. ఇప్పుడు మెయింటెనెన్స్ వర్క్ నడుస్తుంది, దానివల్ల అయితే మొత్తానికైతే క్లోజ్ చేసేసారు ఇప్పుడు ప్రజెంట్. యాక్చువల్లీ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి అక్టోబర్ వరకు అయితే దీని మెయింటెనెన్స్ వర్క్ నడుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేసి మామూలుగా ఉండదు, పెద్దగా ఉంటుంది కాబట్టి దీనికి మొత్తం మెయింటెనెన్స్ చేయాలంటే టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి ఈ ఇక్కడ నా బ్యాక్లో కనిపిస్తుంది కదా నా వెనకాల, అందుకని చెప్పేసి దీన్ని మొత్తం ఈ స్క్రీన్తోనైతే క్లోజ్ చేసిరు. గైస్, ఇప్పుడు లైటింగ్ చూడండి, సూపర్ ఉంది కదా. ఇంతకుముందు ఇట్లా లేదు, లైటింగ్ అయితే చేంజ్ అయిపోయింది. చూడండి ఈమార్ హైలైట్ ఉంది కదా. యాక్చువల్లీ ఈ లైటింగ్ కోసమే నేను ఈవినింగ్ టైంలో వచ్చినట్టు, లేకపోతే నేను మార్నింగ్ అవుతుంటేని. బట్ చూడడానికి మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ టైంలో రావడం జరిగింది. గైస్,
ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. ఆపిల్ స్టోర్ అవి అయితే యూస్ చేద్దాము. యాక్చువల్లీ ట్రైపాడ్కు పర్మిషన్ ఉండదు అనుకుంటా, మనం హ్యాండ్తోనే కవర్ చేయాలి. ఇప్పుడు చూడండి లోపల అయితే ఈ రకంగా ఉంటుంది. లోపల ఎంత కూల్ ఉంది, ఏసీలు ఎప్పుడు రన్ అవుతుంది, బయటనైతే మామూలుగా లేదు ఇమ్యూనిటీ. సో మనమైతే ఇప్పుడు ఆపిల్ స్టోర్ అవి యూస్ చేసి వెళ్ళిపోదాం. సో గైస్, బుర్జ్ ఖలీఫా నైట్ వ్యూ అయితే చూసిరు కదా, అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లోపలికి ఎంట్రెన్స్ కాగానే మీకు ఒకటి ఇక్కడ స్టేర్ కేస్ కనిపిస్తుంది కదా, ఈ ఎక్సలరేటర్ నుండి డైరెక్ట్ మన పైకి రాగానే మనకు కనిపించేది ఆపిల్ స్టోరు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళి మనము ఆ ఎక్సలరేటర్ నుంచి పైకి రాగానే ఇక్కడ మనకు ఫస్ట్ కనిపించేది ఆపిల్ స్టోరు. ఇక్కడ మనకు ఐఫోన్ ప్రతి ఒక్క మోడల్ దొరుకుతుంది. ఇక్కడ మనం లోపలికి వెళ్దాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఐఫోన్ 16 Pro Max గ్యాస్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఐఫోన్ 16 Pro Max. ప్రజెంట్ రేట్ అయితే 5,099 dirhams ఉంది. ఇది దీనికి లాక్ ఉంది, ఇది ఓపెన్ అయితే లేదు. ఇది ప్లస్ 3,799 ఉంది. ఇవన్నీ 16 Pro. ఇవి వచ్చేసి ఐప్యాడ్ అన్నమాట. దీని రేటు చూపిద్దామంటే ఇది కరెక్ట్ వర్క్ అయితే లేదు, చూస్తారు కదా. ఇవన్నీ ఐపాడ్ వచ్చేసి మ్యాక్బుక్ ల్యాప్టాప్. దీని రేట్ చూడండి 3,999 dirhams, అంటే 4,000 టోటల్ ల్యాప్టాప్స్. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి విజన్ ప్రో కనిపిస్తుంది కదా, ఇది మన హెడ్కి పెట్టుకోవాలి. మొత్తం 3D ఉంటుంది. మొత్తం మనము ఇక్కడ మొత్తం ఎట్లా ఉంటుంది అంటే, మనము 3D ఒక మూవీ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదన్నమాట ఆపిల్ స్టోర్. గైస్, నా వెనకాల చూస్తారు కదా జంబో, ఇందులో ప్రతిదీ దొరుకుతుంది. సోనీ, సామ్సంగ్, ప్రతిదీ, QLED టీవీ, OLED టీవీ, అలాగే ల్యాప్టాప్స్, మొబైల్స్, ఎవ్రీథింగ్ దొరుకుతాయి ఇందులో. ఇక్కడ ఇటు సైడ్ చూసుకుంటే సామ్సంగ్ స్టోర్ రూమ్ కనిపిస్తుంది కదా, ఒకసారి అయితే మనం అక్కడికి వెళ్దాము. ఒకవేళ మనకు అలౌడ్ ఇద్దే వెళ్దాం, లేకపోతే ఇక్కడ బయట నుంచి యూస్ చేయండి. ఎందుకంటే ఇందులో జంబో దాంట్లోకైతే అలౌడ్ ఇవ్వలేరు, ఇందులో ప్రతిదీ దొరుకుతాయి. చూడొచ్చు, అప్ టు 3,735 dirhams ఉంది. 50% డిస్కౌంట్ అట. ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది. ఇక్కడ చూస్తారు కదా, QLED టీవీ, OLED టీవీ అన్నీ ఉన్నాయి. ఇది సామ్సంగ్ స్టోర్. ఇటువైపు మొత్తం టీవీలు ఉన్నాయి. ఇటువైపు చూసుకుంటే మొత్తం మొబైల్స్ అన్నట్టు. ఇంకా ఇటు సైడు చాలా షాప్స్ ఉన్నాయి, చూడవచ్చు మీరు. గ్యాస్ ఇక్కడ చూస్తారు కదా, ఆ లోగోని చూడండి, ఇది అడిడాస్ షోరూమ్. యాక్చువల్లీ వీళ్ళకి ఏందో కానీ మొబైల్ వీడియో తీసుకొని లోపలికి వెళ్ళినామంటే అలౌడ్ ఇస్తలేరు. అలౌడ్ ఇస్తే మంచిగా ఉంటుండే, లోపలికి వెళ్ళి మంచిగా రేట్ లాగా నుంచి చూపిస్తుంటుంది. ఎందుకు వీళ్ళు భయపడతారా, మనము ఏమన్నా రాంగ్ చెప్తాం అనుకుంటారా తెలియదు, బట్ మనకైతే అలౌడ్ ఇవ్వలేరు. ఇది వచ్చేసి నైక్. ఇటు మనము ఇటు సైడ్ చూసుకుంటే ఈ గ్లాస్ చూడండి, లైటింగ్ ఎలా ఉందో. గ్లాస్ లైటింగ్ కనిపిస్తుంది కదా, సూపర్ ఉంది కదా, కలర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు లోపలికి వెళ్దాము. ఇక్కడ DJI డ్రోను అవన్నీ ఉంటాయి. బట్ మన కెమెరా చూసిన తర్వాత ఏమనుకుంటారో, మొబైల్ మనం వీడియో ఆన్ చేసినాం కదా, యాక్చువల్లీ అలౌడ్ ఇస్తారా అయ్యారా తెలియదు. ఆల్మోస్ట్ అయితే నేను షార్ట్ వీడియోలను అయితే అప్లోడ్ చేసిన దాన్ని చూడండి. ఒకవేళ మీకు DJI డ్రోన్ గురించి కావాలనుకుంటే అది అప్లోడ్ చేసిన. గైస్ చూస్తున్నారు కదా, ఇక్కడ కెమెరాస్, టీవీలు, అలాగే ఇది చూడండి, ప్లే గేమ్ అన్నట్టు. ఆ స్క్రీన్ మీద మనం అలా చైర్లో కూర్చుండి ఆడాలి. దాన్ని ఎక్స్పీరియన్స్ మాత్రం మస్తు ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా DJI Mavic Pro. దీని రేట్ చూడండి 7,899 ఉంది. ఇదన్నమాట DJI Mavic Pro. ఓకే గైస్, చూసారు కదా, ఇందులో బాగా అలౌడ్ అయ్యారు. జస్ట్ మీకు అట్లా చూస్తున్నా, సీక్రెట్గా చూస్తున్నా యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడైతే మనం బయటకు వెళ్దాం. ఓకే గైస్, చూసారు కదా, ఇప్పటితో ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నా. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తారో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంతటితో ఈ వీడియో ముగించేస్తున్నా, ఎందుకంటే లెంత్ కూడా ఎక్కువైతుంది. ఇంకా చూపించడానికి చాలా ఉన్నాయి, బట్ ఇక మనం తీయాలని అంటే నా ఫోన్లో మెమరీ సరిపోదు. ఆల్మోస్ట్ చెప్పినా కదా, ఒక 2 days అయితే పడుతుంది. ఇందులో మనం మొత్తం విజిట్ చేసి ప్రతి షాప్ తిరగాలంటే అది మన వల్ల కాదు. ఓకే,
ఆల్మోస్ట్ టైం కూడా దగ్గరకు వచ్చేసింది, 8:30 అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.